హాయ్ గైస్, ఇప్పుడైతే మనం రైల్వే స్టేషన్ దగ్గర అయితే అది మన పైపల్లి కోటర్స్లోకి నీళ్ళు పోతాయి. మొత్తం ఆ వీడియో చూపిస్తా చూడండి. రైల్వే స్టేషన్ దగ్గర ఎక్కడ అన్నది బెల్లంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర పైపల్లి మొత్తం కోటర్స్ అయితే మొత్తం నీళ్ళు మునిగిపోతానే. ఆ సామాన్ మొత్తం బయట పెట్టుకుంటారు. తెలిసా మీ షార్ట్ వీడియో పెట్టినప్పుడు మేము సమాధి కట్టేస్తామని రాంగ్ అయితే ఇక్కడ షాక్ అయితే గురైనాం. వర్షం కూడా పడుతుంది. మీకోసం ఆగైతే ఈ వీడియో తీసినాం. సలీం భాయ్ నేనైతే చూసి లైక్ చేయండి, కొంచెం టైర్ కొట్టండి. కానీ వాళ్ళ పాపం వాళ్ళ పరిస్థితి ఘోరం ఉన్నది. వాన మొత్తం ఇల్లంతా నిండినాయి, వాటర్ నిండి. ఇప్పుడు ఈ వర్షం కూడా కొడుతుంది. పాపం వాళ్ళు బయట ఎట్లుంటారు, ఘోరం అంటే ఘోరం అనిపిస్తుంది. కానీ వర్షంలో అయితే పోతాను. ఇక మేము కూడా ఫుల్ మంది ట్రాఫిక్ కూడా జామ్ అయింది ఆడ. సుత్తలుగా కోటర్లకి అయితే నీళ్ళు వచ్చినాయి. వెనుక నుంచి పైప్ బలిగిందంట. ఈ రైల్వే కోటర్స్ ఇవి, అంటే రైల్వే స్టేషన్ పక్కపొంటి కోటర్స్ ఉండగా పక్కపొంటి అనుకునే ఉన్నాయి. ఇది కూడా కోటర్సే అనుకుంటాను. ఈ ఫ్లైఓవర్ వీకెళ్ళి చూస్తాను, మొత్తం ట్రాఫిక్ జామ్ అయిందో. సామాన్ తీసుకొచ్చుకొని రోడ్ మీద అయితే పెట్టుకున్నారు. పట్టాలకి ఏదో పైప్ బలిగిందంట. అది చూడండి, ఆ బకెట్లు పట్టుకొని ఎట్లా నీళ్ళు వచ్చినాయి. సామాన్లు మొత్తం పెట్టుకొని అందరు చూడు. ఇటు కూడా చూడండి, మొత్తం మునిగిపోయి సామాన్లు రోడ్డు మీద అయితే పెట్టుకున్నారు. మేము ఇంతకుముందు చెప్పిన సమాధి బెల్లంపల్లి కట్టేస్తామని. కట్టిరాగా మాత్రం ఫ్లైఓవర్ కాడ చూసే వరకు కాల్టెక్స్ అంటారు. ఇది ఈ కాల్టెక్స్ ఫ్లైఓవర్ దిగంగా గత చూసే వరకు మొత్తం అంతే. అందరూ ఆగిలి ఎందుకు చూసే వరకు మొత్తం సామాన్లు బయట పెట్టుకుని అంత మొత్తం నీళ్ళు కొన్ని వచ్చినాయి కావచ్చు అని కూడా చాలా మటుకు మొత్తం మునిగిపోయినాయి. ఓన్లీ ఇడ్లు ఫ్రిడ్జ్ కూడా పెట్టారు. చూడండి ట్రాఫిక్ ఎట్లా జామ్ అయింది చూడండి. ఇక మా సలీం ఆగి చెప్తున్నారు బాగా ఉండవు. మా మేస్త్రి కూడా బండి పక్క పెడతాను. ఇంతవరకు నీళ్ళు అబ్బబ్బబ్బబ్బా పాపం చూస్తాను బాగా అనిపిస్తా. వర్షం కొంచెం వెలిసింది కానీ మళ్ళీ తుప్పుర్లు ఎట్లా పడుతున్నాయి. సలీం భాయ్ ఆడుకో పడుకో. ఇక్కడ అవుతుందా? అవుతానుగా అవుతాను. పైప్ అది బండి కొన ఈ కథ వచ్చలేదు. రికార్డు పడిచి వెళ్ళాల పడేసా మరి. ఓకే 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 ఓకేనా ఓకేనా పచ్చింది. యూజువల్గా ఆర్ఆర్ వైన్స్ మొత్తం వర్షం అయితే ఎంత దారుణంగా చంపుతుందో. కుక్కలు, ఉల్లులు, వర్షం, గిరిషం ఇవన్నీ దాటుకొని మెల్లగా అయితే పోతాన్నాం. పాపం పోతానంగానే వాళ్ళని చూస్తే మాత్రం ఘోరంగా బాధ అనిపిస్తుంది. వర్షానికి ఇప్పుడు ఎట్టుండ్రు అని అనిపిస్తుంది. ఇక మా సలీం భాయ్ అయితే అదే మాట్లాడుకుంటూ వస్తున్నాం. అదా వీడియో మొత్తం మీకోసం చూపిస్తాను చూడండి.